వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈ రోజు కూడా ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఒక మనవి ఏంటంటే, ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ని ఎప్పటికప్పుడు పొందండి. ఇక మనం వార్తలకు వెళ్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఉన్నటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం. 100 సినిమాలతో సమానం. పవన్ కళ్యాణ్ కథానాయకుడు కావడంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారా? ఈ కథ విన్నాక మీ మనసులో ఎలాంటి అభిప్రాయం కలిగింది? పీరియాడిక్ సినిమాలో నటించాలని ప్రతి కథానాయకుడికి ఉంటుంది. తెరపై తమని తాము రాకుమారిగా చూసుకోవాలనేది ప్రతి ఒక్కరూ కనే కళ. అలాంటి అవకాశం నాకు 5 ఏళ్ల కిందట వచ్చింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ కథానాయకుడు, క్రిష్ దర్శకుడు, మరపురాని సినిమాని తీసిన ఏఎం రత్నం నిర్మాత. ఇలాంటి గొప్ప కలయికలో వస్తున్న సినిమాని ఎందుకు కాదనుకుంటాను? దర్శకుడు క్రిష్ మొదట నా పాత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత పూర్తి కథ చెప్పారు. అప్పటికే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. పంచమి అనే శక్తివంతమైన పాత్రలో ఎన్నో కులాలున్న పాత్ర అది. పవన్ కళ్యాణ్కి నాకు మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి. క్రిష్ నన్ను పంచమి పాత్రకి ఎంపిక చేస్తే జ్యోతి కృష్ణ సరైన సమయానికి దర్శకత్వం బాధ్యత తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఈ ఇద్దరి దర్శకులు నాకు ప్రత్యేకమే. పవన్ కళ్యాణ్తో కలిసి సెట్లో గడిపిన క్షణాలు, ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు ఎదురైన అనుభవాల్ని పంచుకుంటారా అని అడిగితే, పవన్ కళ్యాణ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన సాహిత్య అభిరుచి నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఎప్పుడూ తెలుగు పుస్తకాలతో కనిపించేవారు. సాహిత్యంపై ఆయనకున్న పరిజ్ఞానం అంతా ఇంతా కాదు. ఆయన కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. బలమైన అభిమాన గణం ఉన్న పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులు చేరువవుతుంది. ఆయనతో ఒక్క సినిమా చేసినా వేరే 100 సినిమాలతో సమానం. ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా వీరమల్లు పాత్రలో కనిపిస్తారు. రియల్ టైం ని తీసుకుని ఓ కల్పిత పాత్ర ఆధారంగా సాగే కథ ఇది. పంచమి పాత్రలో నటిస్తున్నప్పుడు మీకు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? పాత్రకి తగ్గట్టుగా సిద్ధం కావడానికి 2.5 గంటలు పట్టేది. 1.5 కోటి విలువ చేసే బంగారు నగలు ధరించాల్సి వచ్చేది. ఒంటిపై బరువుగా అనిపించే నిజమైన ఆ నగలు ధరించి నటించడం అంటే ఆషామాషి కాదు. పైగా భరతనాట్యం నేపథ్యంలో సన్నివేశాలు చేయాల్సి వచ్చేది. పీరియాడిక్ సినిమాల్లో హీరోయిన్లు ఫైట్స్ కూడా చేస్తుంటారు కదా. ఇందులో కూడా 1-2 సన్నివేశాలు ఫైట్స్ చేశా. అయితే 2వ భాగం మాత్రం పూర్తి స్థాయిలో నాతో ఫైట్స్ చేయించాల్సింది అని దర్శకుడు అడిగా. ఇదంతా ఒకటైతే ఈ ప్రయాణంలో నా లుక్ మారిపోకుండా ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామాలు చేస్తూ జాగ్రత్త తీసుకోవాల్సి రావటం మరో ఎత్తు. సో ఇంకా హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ ఇలాంటి ఒప్పుకున్న సినిమాలు సుదీర్ఘకాలం సాటిస్ఫై ఉండటం మీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించింది? డబ్బు గుర్తింపు కోసం నేను సినిమా రంగంలోకి రాలేదు. సినిమా అంటే ఇష్టంతో వచ్చాను. ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాల్సింది అనే లెక్కేమీ నాకు లేవు. మంచి సినిమా అయితే చాలు అనుకుంటాను. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు ఆలస్యం జరగవచ్చు. అది మన చేతుల్లోనే ఉండదు. అయితే అర్జెంటుగా CG కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని 2-3 నెలల్లో పూర్తయ్యే 1-2 సినిమాలు చేయాలని ఉంది నవ్వుతూ. ది రాజాసాబ్ ప్రయాణం ఎలా సాగింది? ఆ సినిమా విశేషాలు ఏంటి? హరిహర వీరమల్లు చిత్రీకరణం ఎంత సీరియస్గా సాగిందో ద రాజాసాబ్ ప్రయాణం అంత సరదాగా సాగింది. ఆద్యంతం హాస్యం పంచే సినిమా. ది రాజాసాబ్ ప్రభాస్తో కలిసి నటించడం మంచి అనుభవం. ఇందులో నాతో పాటు ఇంకా 2 కథానాయకులు కనిపిస్తారు. ఒక సినిమా విజయవంతమైందంటే అందులో అన్ని పాత్రలకు పేరు వస్తుంది. అందుకే 2-3 కథానాయకులు ఉన్నా నాకేమీ పట్టింపులు ఉండవు. ఇది ఎవరైతే మన నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ హీరోయిన్ అని చెప్పొచ్చు, నిధి అగర్వాల్ సంబంధించినటువంటి తాజా ఇంటర్వ్యూ, ఈనాడులో వచ్చినటువంటి ఇంటర్వ్యూ సంబంధించి ఇప్పుడాక మీకు చదివి వినిపించాను. సో ముఖ్యంగా ఈ యొక్క హీరోయిన్స్కి ఇప్పుడు తను దాదాపుగా గత 5 సంవత్సరాలుగా వీరమల్లు సినిమా సెట్స్ మీద ఉండటం, అలానే ది రాజాసాబ్ కూడా దాదాపు 3.5-4 సంవత్సరాల నుంచి కూడా షూటింగ్ జరుపుతూ వాయిదాలు పడుతూ రావడంతో తన కెరీర్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే, నేను డబ్బు కోసమో ఇంకో దానికోసం రాలేదు, నాకు సినిమా మీద ప్యాషన్తో వచ్చాను నేను, కాబట్టి ఇది పెద్ద విషయం కాదు అన్నట్టుగా ఆమె. అదేవిధంగా హరిహర వీరమల్లో 1-2 చోట్ల ఫైట్స్ ఉండేటువంటి సీన్ కూడా ఉంది. రాజకుమారి కాబట్టి ఫైట్స్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫైట్స్ చేశానని. 2వ భాగంలో నాకు ఇంకా ఎక్కువ ఫైట్స్ పెట్టాలని చెప్పేసి దర్శకుల్ని అడిగానని చెప్పేసి కూడా తను సరదాగా చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ పంచుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్తో చేయటం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని. సో ఇది ఒక 100 సినిమాలు మామూలుగా ఒక హీరోయిన్ చేస్తే ఎంత అయితే వస్తుందో పేరు కానీ, ఆ క్రేజ్ కానీ, ఆ ఎక్స్పీరియన్స్ కానీ, అలాంటిది పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాతోటే నాకు ఇది వచ్చిందని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో ఏది ఏమైనా ఫస్ట్ వచ్చేసి క్రిష్ జాగర్లమూడి దిగిన దర్శకుడు, దాని తర్వాత జ్యోతి కృష్ణ చేశారు. సో ఇద్దరు కూడా చాలా అద్భుతంగా చేశారని, స్టార్టింగ్లో ఎంత అద్భుతంగా ఇంట్రడక్షన్ సంబంధించింది ఉన్నాయో ఆ తర్వాత అది కంటిన్యూ చేయడంలో జ్యోతి కృష్ణ గారు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ మా దగ్గర రాబట్టుకున్నారు అనే విషయాన్ని నిధి అగర్వాల్ తెలియజేసింది. ఇది నిధి అగర్వాల్ సంబంధించిన తాజా ఇంటర్వ్యూ సంబంధించిన అప్డేట్. మనం ఇప్పటిదాకా ఇది వినలేదు. నిజానికి భారతదేశ తొలి హాలీవుడ్ నటుడి బయోపిక్
మైసూరు సంస్థానంలో ఏనుగుల సంరక్షణ చూస్తుంటాడు ఓ పిల్లాడు. నాన్న నుంచి నేర్చుకున్న విద్యతో ఏనుగుల్ని మచ్చిక చేసుకోగలిగాడు. అడవి జంతువుల మధ్య బతకడం తప్ప బయట ప్రపంచంలో పరిచయమే లేదు. కనీసం సినిమా అంటే ఏంటో కూడా తెలీదు. కట్ చేస్తే ఆ 13 కుర్రాడే అంతర్జాతీయంగా నీరాజనాలు అందుకున్న బాలనటుడు అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోగా సినీ ప్రియుల మనసుల్ని గెలుచుకున్నారు. ఆయనే హాలీవుడ్లోకి అడుగుపెట్టిన భారతదేశ తొలి నటుడు సాయి దస్తగిర్. 1937లో ఎలిఫెంట్ బాయ్ చిత్రంలో సినీరంగం అడుగుపెట్టిన సాబు, ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్, జంగిల్ బుక్, అరేబియన్ నైట్స్ లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఈయన జీవితాన్ని తెరపైకి తీసుకురాబోతుంది నిర్మాణ సంస్థ ఆల్మైటీ మోషన్ పిక్చర్స్. డెబ్లినా మంజుదార్ రాసిన సాబు ద మార్కబుల్ స్టోరీ ఆఫ్ ఇండియన్ ఫస్ట్ యాక్టర్ ఇన్ హాలీవుడ్ అనే పుస్తకం ఆధారంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సాబు కథను నిజాయితీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన భారతదేశ మొట్టమొదటి హాలీవుడ్ నటుడు మాత్రమే కాదు, సంస్కృతులు యుగాల మధ్య వారధి. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం ఓ పెద్ద బాధ్యత అని సినీ వర్గాలు తెలిపారు. మైసూర్ నుంచి హాలీవుడ్ ఐకాన్ గా ఎదిగిన సాబు సినీ ప్రయాణాన్ని ఇందులో చూపించనున్నారు. సాయి దస్తగిర్ అనేటువంటి ఈ వ్యక్తి మనకి చాలా మందికి తెలియదు. ఫస్ట్ హాలీవుడ్ స్టార్ గా ఎదిగినటువంటి బాల నటుడు సాయి దస్తగిర్. సాయి దస్తగిరి వాళ్ళ ఫాదరు ఒకప్పుడు మైసూర్లో మహారాజా ప్యాలెస్ లో కానివ్వండి, అనేక టెంపుల్స్ లో ఏనుగుల్ని పెంచడం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది. ఇప్పటికే మనం చూస్తూ ఉంటాం, మైసూర్ మహారాజా ప్యాలెస్ ఉత్సవాలు జరిగినప్పుడు భారీగా ఏనుగులతోటి ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. సో గతంలో ఉన్నటువంటి మైసూర్ మహారాజులు అయితే ఏంటి, ఆ టిప్పు సుల్తాన్, ఇవన్నీ కూడా ఏనుగుల గజబలం అనేది ఎక్కువగా ఉండేది. సో ఆ క్రమంలోనే వీరి యొక్క ఫాదరు ఏనుగుల యొక్క మావటిగా ఉండేవాడు. ఆ మావటి వాడి కొడుకు అయినటువంటి సాయి దస్తగిర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అదేదో ఏనుగుల్ని మచ్చిక చేసుకోవటం, అడవి జంతువులతో క్లోజ్గా ఉండటం అనేది ఆయనకి వెన్నెతో పెట్టిన విద్యలాగా అయిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన కంట్రోల్ చేయడం చూసినటువంటి సినిమా వాళ్ళు ఒక ఏనుగులతో ఉన్నటువంటి సినిమాలు, ఆ జంగిల్ బుక్ లాంటి స్టోరీస్లో ఇతన్ని బాలనటుడిగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా హాలీవుడ్ ఎంటర్ అయినటువంటి సాయి దస్తగిర్ తర్వాత ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్లో హాలీవుడ్ లో నటించి అక్కడ స్టార్ గా ఎదిగాడు. అయితే ఈయన సంబంధించినటువంటి కథని ఒక బుక్ గా రాశారు. ఆ బుక్ ని సినిమాగా చిత్రీకరించేటువంటి ఆలోచనలో ఉంది హాలీవుడ్ సంస్థ. ఈ క్రమంలో సాయి దస్తగిరి జీవితాన్ని త్వరలో మనం వెండి తెరపై చూడబోతున్నాం. అంటే ఒక కర్ణాటక స్టేట్ నుంచి హాలీవుడ్ దాకా ఎదిగినటువంటి ఒక నటుడు, ఒక బాలనటుడు ఏ విధంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి కథతోటి వస్తున్న సినిమానే సాయి దస్తగిరి జీవిత చరిత్ర. సో ఇది ఒక నిజానికి చెప్పాలంటే మనం ఇప్పటిదాకా విని ఉండలేదు, ఎక్కువ మందికి తెలియనటువంటి ఈ విషయాన్ని అందరికీ చేరవేసి పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఇంట్రెస్ట్గా ఉండేటువంటి అంశాలు దీంట్లో ఎన్నో ఉంటాయి. ఎందుకంటే బాలనటుడు చిన్న కుర్రవాడి నుంచి ఏనుగుల దగ్గర నుంచి ఏ విధంగా అడవి జంతువులు ఏ విధంగా మచ్చ చేసుకున్నాడు, ఏ విధంగా హాలీవుడ్ ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి అంశాలుగా ఉండబోతున్నాయని చెప్పేసి గట్టిగా నమ్మొచ్చు. ఇది సాయి దస్తగిరికి సంబంధించినటువంటి వివరాలు. శారీరకంగా ఎంతో కష్టపెట్టిన పాటిది. మౌనిక అంటూ కూలీలో తన ప్రత్యేక గీతంతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది పూజా హెగ్డే. ఇటీవల విడుదలైన ఈ పాటకు నెట్టింట మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో పూజా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. తన కెరీర్లోనే ఎంతో శ్రమించిన గీతం ఇది అంటూ దాని తెర వెనుక కష్టాన్ని పంచుకుంది. మౌనిక పై అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా కెరీర్లో శారీరకంగా నన్ను ఎంతో కష్టపెట్టిన పాటిది. కాలి గాయం తర్వాత నేను చేసిన తొలి హై డాన్స్ మూమెంట్స్ ఉన్న గీతం ఇది. విపరీతమైన వేడి, ఉక్కపోత, దుమ్ము, ఎండ, మంటను ఎదుర్కొంటూ ఆ కష్టాన్ని తెరపై కనిపించకుండా కేవలం గ్లామరస్ గా ప్రేక్షకుల్ని అలరించేందుకు చాలా శ్రమించా. అంతేకాదు ఆ పాట చిత్రీకరించిన రోజు మహాశివరాత్రి ఉపవాసంలో ఉండి షూట్లో పాల్గొన్నా. రేపు థియేటర్లో ఆ పాట చూసినప్పుడు ఇది తప్పకుండా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మీరంతా తప్పక డాన్స్ చేస్తారని మాటిస్తున్నా. నా టాస్క్లో నాకు మద్దతుగా నిలిచిన డాన్సర్లకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని లోకేష్ కనకరాజు తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సోబిన్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుద్ధ్ సంగీతం. నిజంగా ఈ మౌనిక అనే పాట మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ విన్నప్పుడు ఏమో మామూలుగా ఉంది అనిపించి వింటున్న కొద్ది దాని మీద జనాల యొక్క ఇంట్రెస్ట్ పెరిగే విధంగా ఉంది ఈ మౌనిక అనేటువంటి పాట. కాకపోతే అంటే ఈ యొక్క పాటలో మనకి ఏదైతే టీవీలో చూపిస్తున్నారో, ఇప్పుడు ఏదైతే మనకి సోషల్ మీడియా వైరల్ అవుతున్నటువంటి ఈ పాటలో రజనీకాంత్ అయితే ఎక్కడ కనిపించలేదు. గతంలో మనం చూసాం
కావాలయ్యా నువ్వు కావాలయ్యా అనేటువంటి పాట ఏదైతే తమన్నా చేసిందో దాంట్లో రజనీకాంత్ గారు ఉండటం అనేది ఒక స్పెషల్గా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంది. కాకపోతే ఈ ఐటమ్ సాంగ్లో రజనీకాంత్ ఉంటారా లేదా అనేది ఇప్పటికైతే అనుమానమే. ఎందుకంటే మనకి పాటలు అయితే ఎక్కడ రజనీకాంత్ కనిపించలేదు. కాకపోతే మంజుమల్ బాయ్స్లో చేసినటువంటి నటుడు యొక్క డ్యాన్స్ గురించి మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చూడ్డానికి పెద్ద ఆయనలాగా ఉంటాడు, 55-60 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా ఉండేటువంటి ఆ వ్యక్తి ఆ విధమైన డ్యాన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇతర నటుడే కాదు, ఆ మలయాళ నటుడు అంత అద్భుతమైన డ్యాన్స్ చేయడాన్ని అందరినీ ఆకర్షించింది. అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు కూడా. అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి చూడండి. బట్టల తరతోటి ఒక పొట్ట వేసుకొని ఒక ఆయన ఉంటాడు, అతను అద్భుతమైన డ్యాన్స్. నేను డ్యాన్స్ మాస్టర్ అనుకున్నాను. మంజుమల్ బాయ్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఆ యొక్క ఏదైతే గుహలో ఆ యొక్క మన గోలో కూడుకుపోయినటువంటి మనుషుల్ని కాపాడటం కోసం వెళ్ళేటువంటి వ్యక్తులు అతను కూడా ఉంటాడు. సో అతను చేసినటువంటి డ్యాన్స్ మాత్రం అందరినీ అలరించింది. అందరూ పదే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. వీలైతే మీరు కూడా ఒక లుక్ వేయండి. ఇక్కడ పరమేశ్వరి, అనుపమ పరమేశ్వరి సంబంధించినటువంటి ఒకటి ఆసక్తికరమైనటువంటి వార్త అయితే ఇక్కడ ఉంది. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు ఒక్కసారి ప్రేక్షకులు కూడా ప్రోత్సహించడానికి ముందుకు రారు. అదెంత మంచి చిత్రమైనా దాన్ని తప్పని నేను అనట్లేదు, కానీ అదే నిజం. పరదా చిత్రం వల్లే ఈ వాస్తవం తెలుసుకున్నా అన్నారు నటి అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. విజయ్ డొంకాడ నిర్మించారు. దర్శన రాజేంద్రన్. సో ఇవన్నీ ఎందుకు సోకే దీని సమస్య ఏమంటుంది అంటే ఆమె హీరో సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రం ట్రైలర్ను విజయ్ నాకు చూపించాడు. ఒక కొత్త రకమైన కథ చెప్పాలనే తపన కనిపించింది. మా డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ చూడాలని కోరుతున్నారు. అనుపమ మాట్లాడుతూ ఇది మంచి కథా బలం ఉన్న సినిమా. దీంట్లో డ్యాన్సులు, ఫైట్లు ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇది పరదా అనే సినిమా అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్లో వస్తున్నటువంటి సినిమా. దీనికి సంబంధించి కొంత తను మార్కెట్ అయ్యే విషయంలో కానీ, ఓటీటీ రైట్స్ విషయంలో కానీ అంత అనుకున్నంతగా స్పందన లేదనుకుంటా. అందుకే తను కొద్దిగా అప్సెట్ అయినట్టుగా అయితే ఇది కనిపిస్తూ ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని ప్రోత్సహించారు అనే దాన్ని తను మాట్లాడారు. సో ఇది అనుపమ పరమేశ్వరన్ సంబంధించిన పరదా సినిమా సంబంధించినటువంటి తాజా అప్డేటు. ఇక ఇక్కడ మై బేబీ అమ్మ సెంటిమెంట్తో వచ్చినటువంటి సినిమా ఇది. అథర్వ, నిమిషా, సంజయ్ ప్రధాన పాత్రల్లో నెల్సన్ వెంకటేషన్ తెరకెక్కించారు. తమిళ చిత్రం DNA. ఇప్పుడు ఈ సినిమా మై బేబీ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత సురేష్ కొండేటి. ఇది శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్ర ట్రైలర్ను గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చూస్తే బలమైన కథతో రూపొందిన చిత్రం అని అర్థమవుతుంది. ఇది ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. అమ్మ సెంటిమెంట్తో పాటు అన్ని రకాల వాణిజ్య హంగులు ఉన్న చిత్రం ఇది అన్నారు నిర్మాత సురేష్ కొండేటి గతంలో ప్రేమిస్తే లాంటి సినిమాలు చేశారు. అన్ని కూడా ఇంకోటి తమిళ నుంచి వచ్చినటువంటి సినిమాని డబ్ చేయడం ద్వారా ఆయన ఒక టేస్ట్ ఉన్నటువంటి నిర్మాతగా మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ యొక్క సినిమా ఏదైతే మై బేబీ కూడా మంచి హిట్ అవుతుందని చెప్పేసి అందరం కోరుకోవచ్చు. ఇక అగ్రతారాల నరసన ఎవరు టొరంటో చిత్రోత్సవాల్లో హోమ్ బాండ్ జాన్వీ కపూర్ సంబంధించిన వార్త. అగ్రతారాల సరసన వరుస అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది బాలీవుడ్ భామ జాన్వీ కపూర్. ఆమె ఇషాన్ ఖట్టర్ హోమ్ బౌండ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. నీరజ్ మయవాన తెరకెక్కించే ఈ సినిమాలో ఇటీవలే కేన్స్ లో ప్రదర్శనమై 9 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకుంటుంది. తాజాగా ఇది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025కు ఎంపికైంది. ఇది జాన్వీ కపూర్ సంబంధించిన ఇది నేడే విడుదల జూనియర్ హరిహర వీరమల్లు. ఇక్కడ జూనియర్ విషయంలో ఒకటి మనం గమనించాలి. శ్రీలీల లేకుండా ఈ యొక్క యాడ్ ఇవ్వడం అనేది కొంత సాహసమే అని చెప్పాలి. దీనిలో జెనీలియా సంబంధించి ఒక ఆమె హీరో తప్పించి ఇక్కడ హీరోయిన్ శ్రీలీల ఇవ్వలేదు. శ్రీలీల ఫోటో పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనేటువంటి అపవాదాన్ని తప్పించుకోవడం కోసమే వీళ్ళు ఈ విధంగా చేశారని చెప్పి అనుకోవచ్చు. ఇక హరిహర వీరమ్మలకు సంబంధించి 24లో రిలీజ్ అవుతుందనేది ఇక మరొకసారి ఇచ్చారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ టైం కూడా లేదు. వచ్చే ఆదివారం రోజున దీనికి సంబంధించిన ఈవెంట్ కూడా వైజాగ్లో జరుగుతుంది 20వ తారీఖున. అందుకే ఆల్రెడీ యాడ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. హరిహర వీరమల్లు ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్లు చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది ఈనాడులో సినిమా పేజీలో వచ్చినటువంటి వార్తలు. ఇక సాక్షి సినిమా పేజీలో కూడా ఒకసారి వార్తలు ఏమన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షి సినిమా పరదాతో రియాలిటీ అర్థమైంది. ఇది కూడా సేమ్ అనుపమ పరమేశ్వరన్ చెప్పినటువంటిది. అలానే మదర్ సెంటిమెంట్తో మై బేబీ ఇది కూడా మనం చేసాం. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్తో నరేన్ అన్న నిన్న వచ్చింది ఆల్రెడీ మనకి ఈనాడులో.
సో ఇకపై ఏ సినిమాకి ఇలాంటి అగ్రిమెంట్ చేయను. ఏమైందమ్మా? హరిహర వీరమలతో పంచమి పాత్ర చేశాను. ఈ పాత్రలో ఎన్నో కోణాలు ఉన్నాయి. ఈ పాత్రకు తగ్గట్లుగా స్టైలిష్ ఐశ్వర్య నా దుస్తులు ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు అని నిధి అగర్వాల్ తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం హరిహర వీరమల్లో జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక నటించారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 24లో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకరులతో నిధి అగర్వాల్ విశేషాలు పంచుకున్నారు. మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొచ్చి హరిహర వీరమల్లు కథ రాశారు. పవన్ కళ్యాణ్ గారు రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారు. ఇకపై ఏ సినిమాకి ఇలాంటి అగ్రిమెంట్ చేయను అనే విషయం ఒకటి ముందు తెలుసుకుందాం. ప్రేక్షకులు ముందుగా వస్తున్నాను. నా కష్టానికి తగ్గ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. ఇకపై హరిహర వీరమల్లు సినిమాల ఏ చిత్రానికి అగ్రిమెంట్ చేసుకోను. అదేవిధంగా ఎక్కువ CG వర్క్ ఉన్న సినిమాలు చేయను. 2-3 నెలల్లో షూటింగ్ అయిపోయి ఆ తర్వాత వెంటనే రిలీజ్ అయ్యే సినిమాలు చేస్తాను. హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ గారితో, ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ గారితో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి. ఎంత పెద్ద స్టార్స్ అయినా ఎంతో వినయంగా ఉన్నారు. పవన్ గారు పాత్రలో శోభంగా ఒదిగిపోతారు. అలాగే ప్రభాస్ గారు మనసున్న మంచి మనిషి అందరూ అన్నట్లు ఆయన నిజంగానే డార్లింగ్. చూడండి, ఒకే పదాన్ని 2 పేపర్లో ఏ విధంగా ఇచ్చారో చూడండి. ఇక్కడేమో ఇకపై ఏ సినిమాకి అలాంటి అగ్రిమెంట్ చేయను అని చాలా పొగరుగా చెప్పినట్టుగా ఇక్కడ ఉంది. అదే ఈనాడులో చూసినట్టయితే ఆ నవ్వుతూ అనేది బ్రాకెట్లో పెట్టారు. అంటే ఇటువంటి CG వర్క్స్ ఉన్న సినిమాలు కాకుండా 2-3 నెలల్లో అయిపోయే సినిమాలు చేస్తానని చెప్పారు. నవ్వుతూ అనేది బ్రాకెట్లో పెట్టారు. దాంతో ఏంటంటే సరదాగా అన్న మాటలాగా అది ఉంది. అదే ఇక్కడ హెడ్డింగ్ ఇకపై ఏ సినిమాకి ఇలాంటి అగ్రిమెంట్ చేయను అంటే చాలా పొగరుబోతుగా, చాలా హెడ్ స్ట్రాంగ్ ఉన్నటువంటి మనిషిలాగా అనిపించే విధంగా ఈ స్టేట్మెంట్ హెడ్డింగ్ అయితే ఉంది. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. నిజంగా నవ్విందా లేదా నవ్వకుండా సీరియస్గా చెప్పిందా అనేది తెలియదు. ఇక అందుకే మా వేవ్ లెంత్ కుదిరింది. ఒకే బ్యానర్పై ఒకే స్టార్ హీరో 3 సినిమాలు చేయడానికి అంగీకరించడం అంటే అది పెద్ద విషయమే. ఆ బ్యానర్ అధినేత వేవ్ లెంత్ కుదిరితేనే ఇలా 3 ఫిలిం డీల్ ఒకే అవుతుంది. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలేలో ప్రభాస్ 3 సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ హీరోతో సలార్ 1 సీజ్ ఫైర్ చిత్రంలో ఈ సంస్థ అనుబంధం ఆరంభమైంది. ఈ చిత్రానికి సీక్వెల్గా సలార్ 2 శౌర్యంగ పర్వం రావాల్సి ఉంది. ఈ 2వ భాగంతో పాటుగా మరో 2 చిత్రాలు ఆ సంస్థలో చేయనున్నారు ప్రభాస్. ఇక ఒకే బ్యానర్లో 3 చిత్రాలు చేయాలనుకున్న నిర్ణయం గురించి ప్రభాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హోంబలే సంస్థ అధినేత విజయ్ కిరంగదూర్తో సలార్తో నాకు జర్నీ మొదలైంది. సెట్స్లో ఆయన అందరినీ బాగా చూసుకుంటారు. అందరి గురించి ఆయన తీసుకునే కేర్ చూసి నేను విజయ్తో సినిమాలు చేయాలనుకున్నాను. మా మధ్య ఫ్యామిలీ మెంబర్స్కి ఉండేలా లాంటి అనుబంధం పెరిగింది. ఒక ఇంటి మనిషితో ఉన్నట్లే నాకు అనిపిస్తుంది. అలానే నేను తను ఒకే విషయంలో సేమ్. అదేంటంటే నాలానే తను కూడా తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి ప్రాధాన్యం ఇస్తారు. నాలానే బయట ఎవరిని కలవడానికి పెద్దగా ఇష్టపడరు. ఇలాంటి కొన్ని లక్షణాల వల్ల మా లేవెంత్ కుదిరింది. ఇక నిర్మాతగా క్వాలిటీ విషయంలో రాజీ పడరు. ఒకసారి KGF సినిమాను సెట్లో అగ్ని ప్రమాదం జరిగితే అందరూ టెన్షన్ పడిపోయారు. కానీ విజయ్ కూల్ డౌన్ చేసి బడ్జెట్ గురించి ఏం బాధపడద్దు, రాజీ పడకుండా సినిమా చేద్దాం అన్నారని విన్నాను. అలాగే తను నిర్మించిన కాంతారా ఇతర సినిమాల యూనిట్స్ నుంచి కూడా నేను ఇలాంటివి విన్నాను అని పేర్కొన్నారు. ఇక హోంబలేతో ప్రభాస్ చేయనున్న 3 సినిమాల్లో సలార్ 2 ఒకటి కాగా మిగతా 2 చిత్రాలు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిజంగా కూడా ఈ యొక్క కాంబినేషన్ కలవడం అనేది గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే అలాంటి పెద్ద హీరో కంటిన్యూగా 3 సినిమాలు, అదే సలార్కి పార్ట్ 1 పార్ట్ 2 అది కాకుండా ఇంకో 2 సినిమాలు ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ప్రభాస్ చెప్పినట్టుగా వేవ్ లెంత్ కుదిరితే తప్పించి అలాంటి చేయలేము. ఎందుకంటే ఒక సినిమాకే 2-3 సంవత్సరాలు కలిసి జర్నీ చేయాల్సిన పరిస్థితులు ఉండగా 4 సినిమాలు అని చెప్పచ్చు. సలార్ 2 పార్ట్లు, అది కాకుండా ఇంకో 2 సినిమాలు. సో ఈ విధంగా ఒక 10 సంవత్సరాలు ఒకే మనిషితోటి ఉండాలి అనేటువంటి ఒక బాండింగ్ అగ్రిమెంట్ వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. హోంబలే సినిమా సంబంధించినటువంటి అతని పేరు విజయ్ సంబంధించినటువంటి వివరాలు మాట్లాడుతూ ఆయనకి నాకు వేవ్ లెంత్ కుదిరింది. ఈ విధంగా అయితే నేను ఫ్రెండ్స్కి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను, అలానే ఇస్తారు, కూల్గా ఉంటారు, అందరినీ బాగా చూసుకుంటారు అనే విషయాల్లో మా ఇద్దరి యొక్క వేవ్ లెంత్ కుదిరిందని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హోంబలే సంస్థ విజయ్ గురించి మాట్లాడారు. రెస్టారెంట్ లో భావోద్వేగం ఇదేంటో చూద్దాం. వైవా హర్ష టైటిల్ రోల్లో ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బకాసుర రెస్టారెంట్. కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి, KGF గరుడ రామ్ ఇతర ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో SJ శివ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 8న విడుదల కానుంది. వినూత్న కాన్సెప్ట్తో రూపొందిన హంగర్ ఎంటర్టైనర్ సినిమా ఇది. వినోదం, థ్రిల్ అంశాలతో పాటు
ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. ప్రేక్షకులకు మంచి విందు భోజనం లాంటి సినిమా అని దర్శకుడు శివ అన్నారు. ఇదొక మంచి ఎక్స్పెరిమెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వైవా హర్ష మెయిన్ లీడు, అలానే ప్రవీణ్ ఒక కీలక పాత్రలో వస్తున్న సినిమా బకాసుర రెస్టారెంట్. నిజంగా టైటిల్ కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. ఇక దాదాపుగా అన్ని కంప్లీట్ అయ్యాయి. ఇక మనం వెలుగు దినపత్రికలో ఏమైనా కొత్త వార్తలు ఏమైనా చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు టాకీస్ పైసా వసూల్ సినిమా, ఇది ఆల్రెడీ నిన్న మనం చూసాం. జూనియర్ సంబంధించినటువంటి రాజమౌళి ఇచ్చారనేది ఒక రోజు లేట్గా వచ్చింది. దీంట్లో ఇక్కడ సార్ మేడంల యాక్షన్ లవ్ స్టోరీ, ఇది ఒక కొత్త. విజయ్ సేతుపతి నిత్యామీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం తలైవన్ తలైవి పాండ్యరాజ్ దర్శకత్వంలో సెంథల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. తెలుగులో ఈ చిత్రం సార్ మేడం పేరుతో విడుదల కానుంది. గురువారం ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. తన తల్లిదండ్రులను మరిపించేలా చూసుకుంటానని పెళ్ళైన కొత్తలో భార్య నిత్యామీనన్కు మాటిస్తాడు విజయ్ సేతుపతి. అతను పరోటా మాస్టర్, ఇద్దరు కలిసి హోటల్ నడుపుతుంటారు. కాలం గడిచిన కొద్దీ ఇద్దరి మధ్య ప్రతి విషయంలోనూ గొడవలు జరుగుతుంటాయి. మాస్ యాక్షన్ సీన్స్ కు ఏమాత్రం తగ్గని ఈ గొడవలు చూసే వాళ్ళకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. పెళ్లి చూపులతో మొదలై విడాకుల వరకు వచ్చిన సార్ మేడంల కథ ఆ తర్వాత ఇలాంటి మలుపులు తిరిగింది అనేది మిగతా కథ. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మేజర్ హైలైట్ గా నిలిచింది. యోగి బాబు, ఆర్కే సురేష్, దీపా ఇతర ముఖ్యులు ఇది సంగతి. ఒక నిజానికి ఇటువంటి ఫ్యామిలీ సినిమాలు ఈ మధ్య మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి అనే విషయంలో ఎటువంటి డౌట్ లేదు. అది కాకుండా ఇద్దరు కూడా అద్భుతమైన నటులు. ఇది ఖచ్చితంగా జనాలకి నచ్చుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ తెలుసు మనకి. నల్లగా లావుగా ఉండి తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉండేటువంటి నిత్యామీనన్ కాంబినేషన్ కూడా చాలా మంది ఇష్టపడతారు. సో ఇటువంటి ముద్దుగా ఉన్న అమ్మాయిని పెళ్ళప్పుడు రకరకాల మాటలతోటి ప్రామిస్ చేసినటువంటి భర్త ఆ యొక్క ప్రామిస్ని నిలబెట్టుకోవడంలో విఫలం కావటం, ఆ యొక్క పెళ్లి విడాకుల దాకా దారితీయటం అనేది ఈ సినిమా కథగా ఇక్కడ చెప్తున్నారు. ఇటువంటి న్యాచురల్ కథ మామూలుగా జనరల్గా 100% భార్యాభర్తల్లో ఎటువంటి అయితే అపోహలు, ఎటువంటి చిరాకులు, గొడవలు అయితే అవన్నీ కూడా ఈ సినిమాలో చాలా సరదాగా చూపించారట. పెళ్లి నుంచి విడాకుల దాకా పోయేటువంటి ఈ కథ ఆ తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది ఈ యొక్క సార్ మేడం యొక్క ప్రధాన కథగా ఇక్కడ చెప్తున్నారు. చూద్దాం, త్వరలో రిలీజ్ అయ్యేటువంటి సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాలి. మదర్ సెంటిమెంట్, మై బేబీ ఇది చూసాం. హరిహర వీరమల్లు 24 రిలీజు. ఇక్కడ జూనియర్ కూడా సేమ్ అదే దాన్ని పబ్లిష్. ఆగస్టులో బకాసుర భోజనం. పరదా చిన్నది కానీ కంటెంట్ చాలా పెద్దది. ఇది ఆల్రెడీ పరదా సంబంధించి. నిధి అగర్వాల్. సో అన్నిట్లో కూడా దాదాపుగా ఇవే స్టోరీస్ ఉన్నాయి. సో ఇక మనం ముగిద్దాం. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రధాన తెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా పేజీ వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుస్తాను. నేను మీ శ్రీనివాస్ వాలి. ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి CJ TV.